స్టాక్ మార్కెట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. రండి దాన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు మార్కెట్లో బోలెడంత డేటా వస్తుంది. అదంతా ఓ పెద్ద శబ్దంలా ఉంటుంది. అందులోంచి అసలు సిగ్నల్ ఎలా పట్టుకోవాలి? చూడటానికి అంతా గజిబిజిగా అనిపించినా ఈ గందరగోళాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకోవచ్చు. గెస్ వర్క్ చేయడం కంటే ఒక పక్కా ప్లాన్తో వెళ్లడం ముఖ్యం. దాన్నే ట్రేడింగ్ స్ట్రాటజీ అంటారు. అంటే ఇది మన సొంత రూల్ బుక్ లాంటిది. మన నిర్ణయాలు ఎమోషన్స్తో కాకుండా లాజిక్తో ఉండేలా చూస్తుంది. ఈ స్ట్రాటజీస్ కోసం కొన్ని టూల్స్ వాడతాం. వాటిని టెక్నికల్ ఇండికేటర్స్ అంటారు. కొన్ని చూద్దాం. అందులో మొదటిది మూమెంటమ్ ఇండికేటర్స్. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ధర ఎంత స్పీడ్గా కదులుతోందో ఇది చెబుతోంది. చూడండి, పైన ప్రైస్ చార్ట్ ఉంది కదా, దాని కిందే మొమెంటమ్ ఎలా కదులుతుందో ట్రాక్ చెయ్యొచ్చు. సో అసలు విషయమేంటంటే మొమెంటమ్ మనకు ఆ ట్రెండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన ఇండికేటర్ చూద్దాం. అదే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే RSI. గమనించండి, పైన ప్రైస్ కదులుతున్న దానికి కిందున్న RSI లైన్కి తేడా ఉంది. ఇది చాలా ముఖ్యమైన సిగ్నల్. RSI మనకు రెండు ముఖ్యమైన పరిస్థితుల్ని గుర్తిస్తోంది: ఓవర్బోట్ ఇంకా ఓవర్సోల్డ్. అంటే RSI 70 దాటితే అది ఓవర్బాట్ జోన్, అదే 30 కంటే కిందకి వెళ్తే ఓవర్సోల్డ్. అయితే గుర్తుంచుకోండి, ఒక్కో టూల్ని విడిగా చూడకూడదు. వీటన్నింటినీ కలిపితేనే ఒక కంప్లీట్ స్ట్రాటజీ అవుతుంది. ఉదాహరణకు, ముందు ట్రెండ్ చూడాలి, తర్వాత RSI కండిషన్స్ చెక్ చేసి వాల్యూమ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాటజీ అంటే ప్లాన్ మాత్రమే, గ్యారంటీ కాదు. ఇది ప్రాబబిలిటీస్తో ఆడే గేమ్. అంటే ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ఫ్యూచర్ చెప్పే మ్యాజిక్ కాదు, కేవలం మనకు దారి చూపే ఒక మ్యాప్ మాత్రమే. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వేదవ్యాస్ రెడ్డి సోము ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వెబ్సైట్లో అనేక రకాల సాఫ్ట్వేర్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇప్పుడే సందర్శించి అన్ని రకాల సాఫ్ట్వేర్లను చూడండి మరియు ఆర్డర్ చేయండి. మా వెబ్సైట్లో చాలా రకాల సాఫ్ట్వేర్లు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే సందర్శించండి, అన్ని రకాల సాఫ్ట్వేర్లను చూడండి మరియు ఆర్డర్ చేయండి.